దేశంలో ప్రజాస్వామ్యం అరుంధతి నక్షత్రంలో తయారవుతోంది. పత్రికా స్వేచ్ఛ కూడా మెల్లమెల్లగా అరుంధతి నక్షత్రంలా మారుతోంది. జర్నలిస్టులకు స్వేచ్ఛ కరువైంది. నిజాలను నిర్భయంగా రాయలేకపోతున్నారు. మీడియా సంస్థలు యజమానులు వ్యాపారులు చేసుకుంటున్నారు. బీజేపీ ఇటీవల పార్లమెంటులో ఓ బిల్లు తీసుకొచ్చింది. దాని పేరు వర్క్స్ బోర్డ్ చట్టం. దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, ఖండిస్తున్నాను. మాజీ ప్రధాని వాజ్పేయి అద్వానీ చేయని చట్టం అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రధాని మోడీని సూటిగా అడుగుతున్నాను. నిన్న సుప్రీంకోర్టులో వర్క్స్ బోర్డు ఆస్తులపై వాదనలు విన్న తర్వాత భారత రాజ్యాంగం అంటే ఏమిటో కేంద్ర ప్రభుత్వానికి తెలియదనిపించింది. ఇందిరాగాంధీ మనవడు నెహ్రూ ముని మనవడు రాహుల్ గాంధీపై కేసు పెట్టడం తప్పు. అంబేద్కర్ పైన గౌరవంతో పువ్వు పెట్టడం అలవాటు. అయ్యా అక్కడికి ప్రధానమంత్రి వచ్చాడు, ఈయన లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చాడు, మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? నాకైతే నవ్వు వచ్చింది ఆ రోజు. నరేంద్ర మోడీ గారు, నేను ఎప్పుడన్నా తిరుమల కొండకు పోతే వెంకటేశ్వర స్వామి దండం పెడతాను, ప్రార్థన అట్లా చేస్తున్నాడు అక్కడ నరేంద్ర మోడీ. మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర కాళ్ళు పట్టుకొని దండం పెడుతున్నాడు. సరే, కనీసం పలకరింపు లేదయ్యా. లీడర్ అపోజిషన్ ఆడ రాజ్యసభలో లోక్సభలో ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు, మల్లికార్జున ఖర్గే ఉన్నాడు. స్మైల్ కూడా లేదు, ఏందో శత్రువులాగా చూస్తా వచ్చినాడు. కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ఆ గౌరవం అనేది కనపడలేదు. ఆయన వచ్చినాడు, టీవీగా వచ్చినాడు, పూజ చేసినాడు, ఫోటో తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. నేను చూస్తున్నాను మా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే. అయ్యో పాప అనిపించేది. ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అందరినీ పలకరించేవాడు. నేను కూడా చూశాను. మరి ఆయన్ని అటల్ బిహారీ వాజ్పేయి వచ్చి దండం పెట్టి కైసా హై ఠీక్ హై ఓ ఖై అనేసి మరి ఆయన పోయి పువ్వు పెట్టేది వెళ్ళేది. మరి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి పొగిడాడు, నువ్వు ఎప్పుడో ఒకసారి ప్రధానమంత్రి అవుతావని. ఇప్పుడు కాదు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం పొగిడాడు. అటువంటి ఆదరణ లేదు. మరి లీడర్ అది అపోజిషన్ పైనే, ఇందిరాగాంధీ మనవడి పైనే, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ముని మనవడి పైన ఈడీ కేసు పెట్టడం ఏంది? ఎందుకయ్యా? చేతగాని పని కదా అది. మరి దేనిపై నువ్వు కేసు పెట్టావు? ఇంట్లో ఏదైనా డబ్బు పట్టుకున్నావా? లేదే. జడ్జి గారి ఇంట్లో ఆడాడో నేషనల్ హెరాల్డ్ అనే పేపర్, ఈనాడు ఆంధ్రజ్యోతి లాగా ఒక హిందూ పేపర్ లాగా ఒక పేపర్ ఉండేది. ఆ పేపర్ జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించాడు. దానిపైన వీళ్ళేదో తీసుకున్నారు, దానికి కేసు కట్టే తప్పు అని తెలియజేస్తున్నా. ఈడీ చేయాల్సింది 500 కోట్ల రూపాయలు జడ్జి గారి అవినీతి పైన అసలే వదిలిపెట్టేసి వాళ్ళ పైన పడ్డం. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిరసన తెలియజేస్తున్నా, ఖండిస్తున్నా మోడీ గారి వైఖరిని. ఈ పొరపాట్లు చేయొద్దు. ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ఆ ట్రంప్ చేసినట్టుగా అమెరికాలో ట్రంప్ గురించి అందరూ నవ్వుకుంటున్నారు. అట్లా ట్రంప్ లాగా మోడీ కాకూడదని నేను వినయంగా వారికి తెలియజేస్తే ఏదైనా ప్రశ్నలు అడిగితే మిమ్మల్ని అడగమని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను. విశాఖపట్నం ప్రెస్ క్లబ్ కు రావడానికి కారణం, మీ ముందు 4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది వక్ఫ్ చట్టం, వక్ఫ్ బిల్లు. రెండోది జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల డబ్బు. మూడవది వర్గీకరణ, ఆంధ్రప్రదేశ్. నాలుగవది రాహుల్ గాంధీ గారికి ఈడీ సమ్మన్లు. దేశంలో ప్రజాస్వామ్యం అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారవుతా ఉంది మెల్లమెల్లగా. భారతీయ జనతా పార్టీ
ఒక చట్ట బిల్లును తీసుకొని వచ్చింది. ఆ బిల్లు వక్ఫ్ బిల్లు. ఎందుకయ్యా ఇప్పుడు మీ వాజ్పేయి అద్వానీలు చేయని బిల్లు ఎందుకు వచ్చిందయ్యా ఓ ప్రధానమంత్రి గారు? అవసరమా? నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వ అధినేతలకు తెలియదు అని. నిన్న కపిల్ సిబల్ మాట్లాడుతున్నాడు, దానికి జవాబు చెప్తున్నాడు తుషార్ మెహతా. వాడు తుస్సని వెళ్ళిపోయింది వాడు జడ్జిమెంట్, వాడు ఆర్గ్యుమెంట్. మీరు ఇళ్ళకి వెళ్ళే లోపల, మీ ఆఫీసులకి వెళ్ళే లోపల ఒక చట్టం పైన సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ రావచ్చు. ఆ ఆర్డరు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా రావచ్చు అని నేను ఊహిస్తా ఉన్నాను. ఇది పొరపాటు. ముస్లింలకి ఏదో భూములు ఉన్నాయి, ఆ భూములతో నీకేం పని? నీవు చూడాల్సింది పేదరికాన్ని గురించి. దేశంలో 140 కోట్ల మధ్యలో ఎంతమంది 3 పూటలు అన్నం తింటున్నారు, ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు? ఇది నువ్వు చూడాల్సింది ఓ భారతీయ జనతా పార్టీ అని నేను చెప్తున్నా. మరి నిరుద్యోగం, ప్రతి ఇంటిలో 2 నిరుద్యోగులు ఉన్నారు, దిక్కు దోచకుండా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. ఈ నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా, ట్యాక్సులను గురించి, ధరలను గురించి ఆలోచించకుండా ఏం అర్జెంటుగా అవసరం వచ్చింది ఒక్క బిల్లును గురించి. ఇది నిలబడదు. కేంద్ర ప్రభుత్వం